గ్రామ ప్రజలంతా సుఖ సంతోషాలతో పాడి పంటలతో విరాజిల్లాలని కోరుతూ ఆంజనేయ స్వామికి విశేష అభిషేకం, విశేష హారతి పూజలు నిర్వహించారు హనుమాన్ మాల దీక్షాపరులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలోని శివాలయంలోని ఆంజనేయ స్వామికి హనుమాన్ దీక్షాపరుల ఆధ్వర్యంలో విశేష అభిషేకం అలాగే హారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ దీక్షాపరులు ఆలయంలో భజనలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. అభిషేకం అనంతరం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆంజనేయ స్వామి దీక్షాపరులు. ఈ సందర్భంగా రైతు బంధు పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షుడు కాసర్ల అనంతరెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. చివరి రోజు రథోత్సవం సందర్భంగా భక్తులు రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను రథంపై పెట్టుకుని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. అనంతరం ఆలయం ముందు ఏర్పాటు చేయడంతో స్వామివారిని దర్శించుకునేందుకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండే కాకుండా తెలంగాణలోని నలుమూలల నుండి భక్తులు విచ్చేసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మండిగ రేణుకా రాజనరసయ్య, బీజేపీ నాయకులు గొట్టెముక్కల సురేష్ రెడ్డి, ఎలిగేడు మండల పార్టీ అధ్యక్షుడు కోదాటి రమణారావు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విచ్చేసిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం, శ్రీభూసతులతో శరణాగతులతో, శ్రీభూసతులతో శరణాగతులతో ఏడు కొండల పైన చక్కగా మరూపునికి బ్రహ్మోత్సవం, అఖిల లోకాల అమృతోత్సవం, సుర సమూహాల సరసోత్సవం, వెంకటేశ్వరుని విజయోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం.
శేషవాహనమెక్కి శాంతినే కలిగించు చిన్న శేషుని ఎక్కి చింతలను పోకార్చు శేషవాహనమెక్కి శాంతినే కలిగించు చిన్న శేషుని ఎక్కి చింతలను పోకార్చు సింహవాహన శౌర్యమునే పెంచు హంసవాహనమెక్కి ఆయనే కలిగించు ముత్యాల వానల్లు హరిపై కురియ ముత్యాల పందిరిలో ముప్పిరితోట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రథోత్సవంలో ఆ స్వామివారిని దర్శించడం జరిగింది. అదే పనిలో ఆ స్వామివారిని ఈ ప్రాంతము ఈ ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినటువంటి ధర్మకర్తలకు మరియు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎన్జీటీ ఇచ్చిన తీర్పు ఇసుక క్వారీల కాంట్రాక్టర్లకు చెంపపెట్టు లాంటిది అన్నారు అఖిలపక్ష కమిటీ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి మానేరు పరివాహక ప్రాంతంలో డిసిల్టేషన్ పేరుతో మానేరు వాగులో అక్రమంగా ఇసుకను తీయొద్దు అంటూ గత 22 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మానేరు పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులు ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో తాజాగా ఎన్జీటీ ఇసుక క్వారీలను నిలిపివేయాలంటూ ఉత్తర్వులు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో గట్టెపల్లి మానేరు పరిరక్షణ సమితి సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. సహకరించిన మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, కలెక్టర్ ముజమిల్ ఖాన్, అలాగే ఎన్జీటీలో పిటిషన్ వేసిన వారికి కృతజ్ఞతలు తెలిపింది గట్టెపల్లి మానేరు పరిరక్షణ సమితి కమిటీ. గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు ఈ ఇసుక క్వారీలకు సంబంధించిన ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉంటారో వారికి ఒక చెంపపెట్టు లాంటిదని మానేరు పరిరక్షణ సమితి తరపున మేము చేసినటువంటి పోరాటానికి శాసనసభ్యులు పెద్దపల్లి గారు, చింతకుంట విజయరమణారావు గారు, మా గట్టెపల్లి మానేరు పరిరక్షణ సమితి వాళ్ళకి, అదేవిధంగా అఖిలపక్ష కమిటీకి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ మమ్మల్ని అందరినీ కూడా ముందుకు తీసుకుపోవడం జరిగింది. కలెక్టర్ గారు, మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కూడా ప్రత్యేకించి ఒక ఆర్డర్ కలెక్టర్ గారి ద్వారా తీసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఇసుక రవాణా చేయొద్దు, ఇసుక మానేరు నుంచి తోడొద్దు అనేది కూడా ప్రత్యేకించి ఒక ఆర్డర్ కూడా తీయించడం జరిగింది. వారికి కూడా మన గట్టెపల్లి మానేరు పరిరక్షణ సమితి ద్వారా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. పార్టీలకు అతీతంగా గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా కోర్టులో పిటిషన్స్ వేసి ఆ యొక్క కోర్టు ఖర్చులు అన్నీ కూడా భరించి కూడా ఈ యొక్క గ్రీన్ ట్రిబ్యునల్ రిజల్ట్ ఏదైతే తీసుకువచ్చినరో వారికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. చెన్నై ట్రిబ్యునల్ కోర్టు ఇచ్చిన తీర్పు చాలా సంతోషదాయకం. ఆ న్యాయమూర్తులకు మా గట్టపల్లి గ్రామ ప్రజల తరపున, మానేరు పరిరక్షణ సమితి ప్రజల తరపున వారికి ఇక్కడి నుండే పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే మాకు పూర్తిగా న్యాయం గెలిచిందని నా పూర్తి నమ్మకం మాకు కలిగింది వారి ద్వారా. ఇదే విధంగా ఈ మానేరును ఎప్పటికి కూడా ఈ విధంగానే ఉంచాలని, ఎలాంటి ఇసుక తవ్వకాలను తీసుకోపోవద్దని, ఈ యొక్క ఉద్యమానికి మాకు పూర్తి సహాయ సహకారాలు అందించిన పెద్దపల్లి శాసనసభ్యులకు, చింతకుంట విజయరమణారావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా అన్నగారు విజయరమణరావు గారు అధికార పార్టీలో ఉండి కూడా ఆనాడు ఎలక్షన్ల ముందు ఇసుక నేను గెలిస్తే తప్పకుండా ఇసుక బంద్ చేస్తా అనే నినాదంతో ఆయన గ్రామాలలో తిరిగిన మాట ప్రకారం నిజంగా చెప్పానంటే ఏ ఎమ్మెల్యే కూడా అట్లా చేయరు. అధికారం వచ్చినాక నేను పార్టీలో ఉన్నా కదా, అధికార పార్టీ కదా నేను మాట్లాడద్దు అంటారు. కానీ ఆయన ఓపెన్గానే మా వాళ్ళు కూడా గ్రామం నుంచి ప్రతి ఒక్క కార్యకర్త ఏ పార్టీ అనకుండా ఆయన దగ్గరికి రావడం జరిగింది. మా అన్న దామోదరావు గారు పిలవగానే అందరు వచ్చినాక కూడా అక్కడ ఆయన అందరి ముంగంటే బాజాప్తగా చెప్పిండు, మీరు బంద్ చేయర్రి, మీకు బంద్ చేయకుండా వాళ్ళు ఏమైనా మీ మీదకి అడ్జస్ట్ కూడా మీరు ఏదైనా చేసి మీరు ఇది చేయండి, దేనికి వెనుకకు రాకుండా మీ వెనుక నేను ఉన్నా అని చెప్పడం జరిగింది. ఆయన కూడా పోలీసు కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. ఈరోజు ఐక్యతగా ఉంటే ఏదైనా సాధించగలమన్న విషయం రుజువైంది. ఇక ముందు సూత ఇటువంటి కార్యక్రమాలకు అందరు కలిసి కట్టుగా పనిచేస్తే గవర్నమెంటే దిగేస్తుందన్నది ఈరోజు
మనకు రుజువైంది. కాబట్టి ముందు రోజుల్లో సూత ఇలాగే మనం అందరం కలిసికట్టుగా పోరాడి ఈరోజు మనకు సహకరించిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు, గ్రామ ప్రజలకు, ముఖ్యంగా మనకు ప్రజల తరపున కొట్లాడిన వకీలుకు, తీర్పిచ్చిన మినిస్టర్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇలాంటి ఇస్తే ఈ రాజకీయ నాయకులు ఈ లంగ పనులు చేసేటోళ్ళకు బుద్ధి రావాలి. ఇకనైనా ప్రజలకు అన్యాయం చేయొద్దన్న 22 రోజులు రిలే నిరాహారాల దీక్షలు చేసిన దానికి ప్రతిఫలం 2 రోజుల ముందే చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు చాలా సంతోషదాయకం. దానికి సహకరించిన కలెక్టర్ గారు కానీ, ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, పెద్దపల్లి శాసనసభ్యులు గారు కానీ, మరియు మండల్ లీడర్స్ కానీ, మా గ్రామ ప్రజలందరూ, మా గ్రామ అఖిలపక్ష కమిటీకి మరియు అట్లాగే సహకరించిన అధికారులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు గట్టపల్లి గ్రామం తరఫున తెలియజేసుకుంటున్నాను. వానాకాలం పంట సాగు ప్రారంభమైనా కూడా ఇంకా కొనుగోలు కేంద్రాల్లో మాత్రం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముగియడం లేదని ఆరోపించారు బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్ఖాన్పేట గ్రామంలో శుక్రవారం రాత్రి అకాల వర్షంతో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని దాసరి ఉష రైతులతో కలిసి పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి కట్టింగ్ లేకుండా కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. జాఫర్ఖాన్పేట సొసైటీ ప్యాడీ సెంటర్లో ఎటు చూసినా తడిసిన ధాన్యమే కనిపిస్తోందని, అధికారులు, ప్రజాప్రతినిధులు కొనుగోలు ప్రక్రియ పూర్తి అయిందని చెప్తున్నారు. కానీ జాఫర్ఖాన్పేట గ్రామంలో ఎక్కడి ధాన్యం అక్కడే ఉండిపోయిందన్నారు. వర్షాలకు ధాన్యం పూర్తిగా మొలకెత్తిందని, వానాకాలం ప్రారంభమైనా కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాత్రం కొనుగోలు ప్రక్రియ ఇంకా పూర్తి కావడం లేదని, దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. కటింగ్ లేవని చేస్తున్న ప్రజాప్రతినిధులు, రైస్ మిల్లర్లు మాత్రం రైతుల వద్ద కటింగ్ చేస్తున్నారని ఉష మండిపడ్డారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే ఎలాంటి కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ పైపులు వేసినప్పుడు ఏమైంది అంటే దానికి చెత్త చెదారం తట్టుకొని అల్లకెళ్ళక ఎటు చూసినా కూడా తడిసిన వడ్లే కనిపిస్తుంది. చూసినా కూడా వడ్లన్నీ కూడా తడిసిపోయి ఉన్నాయి. వచ్చేది వానాకాలం, అది రానే వచ్చేనాయే. మళ్ళీ రోహిణి కూడా ఈ రోజు నుంచి మొదలైంది. అయినప్పటికీ కూడా గిన్ని వడ్లు ఇంకా కొనలేదు అని అంటే మరి ఈ ప్రభుత్వం పడుకున్నదా, నిద్రపోయే ఉందా, ఇంకా లేచేది ఉండదా అని చెప్పి ప్రశ్నిస్తాను. చెప్పే మాటలేమో కొండ అంతుంటాయి, కానీ చేసేదేమో గోరంతుంటుంది. ఏడా కట్టింగ్ అసలు 1 కిలోకి మించి కట్టింగ్ పెట్టము అని చెప్పేసి, 1/2 కిలో మించి కట్టింగ్లు పెట్టము అని చెప్పేసి మొదట్లో ఆ 1 రోజు 2 రోజులో మా అంటే ఎక్కువ వారం రోజులు అట్లా చేసిళ్ళు. కానీ దాని తర్వాత నుంచి మళ్ళీ ఈ కట్టింగ్ గోసతోటే రైతులందరూ కూడా అదే సమస్యతోటి బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ వడ్లన్నీ కూడా తడిసినా కూడా కొంటామని చెప్తాళ్ళు, మొలకొచ్చినా కూడా కొంటామని చెప్తాళ్ళు. కానీ అక్కడ చెప్పే మాటలు అట్లున్నాయి, కానీ చేసేది ఎట్లుందంటే ఈ మొలక రాని కూడా ఈ చుట్టుపక్కలంతా మొలకొస్తే మధ్యలో ఏం మంచిగా ఉంటాయి, కానీ ఆ మధ్యలో వడ్లని కూడా 10 కిలోల కట్టికి దాకా పెట్టి తీసుకుంటారు. మరి ఇప్పుడెవరు వచ్చి మాట్లాడతారు? పెద్దపల్లి నియోజకవర్గంలో జాఫర్ఖాన్పేట గ్రామానికి మీరు వచ్చి మాట్లాడగలుగుతారా? ఈ గ్రామంలో ఉండేటటువంటి రైతుల యొక్క సమస్యలని మీరు తెలుసుకొని ఈ వడ్లని వెంటనే కొనుగోలు చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కట్టింగ్ లేకుండా కొనుగోలు చేయాలి. తేమ శాతం ఎంత ఉన్నా కూడా కొనుగోలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.